నూట 2వ లేఖ. చిరంజీవి సుబ్బయ్యను కుటుంబమును పౌత్రులను ఆశీర్వదించి వ్రాయినది. కొన్ని మాసములుగా గ్రామాంతరములో తిరుగుచుండచే మీ ఉత్తరములు చూచుట ఆలస్యమైనది. పూర్వకర్మ అనుసరించి ఆయా స్వభావములు కల గంధమిత్రులు ఏర్పడుదురు గనక దాన్ని గూర్చి దిగులు పడవద్దు. సుందరకాండ 3 పర్యాయములు వరుసగా పారాయణ చేయవలెను. కుటుంబంలోని వ్యక్తుల ప్రవర్తనలో ఎగుడు దిడుగులు సర్దుబాటై వారి సమస్యల పరిష్కారమగును. మనస్సు భగవంతునిపై ఉన్న వేళలందు పూర్వకర్మ రహితమగుచుండును. ఇది చూడు, అసలు పూర్వకర్మ రహితం అవ్వాలంటే మీరు సాధన అది కాదు. అసలు మనస్సు భగవంతునిపై ఉన్న వేళలందు రహితం అవుతూ ఉంటుంది. ఆ మనస్సు అక్కడి నుంచి పక్కకి తిప్పుకున్నప్పుడు లాగిపోతుంది రహితం అవడం, అంతే. స్విచ్ వేసి ఉంచినంతసేపు లైట్ వెలిగి ఆ లైట్ ప్రకాశం మనమే పడుతూ ఉంటుంది. స్విచ్ వేయడం, ఆ స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ వేస్తే మళ్ళీ అవుతుంది. ఎంతసేపు వేస్తుంటే అంతసేపు ఆ వెలుగు. మనస్సు భగవంతునిపై ఉన్న వేళలందు పూర్వకర్మ రహితమగుచుండును. మరల బంధుమిత్రారుల ప్రవర్తనను గమనించుచున్న వేళల్లో పూర్వకర్మ పనిచేయుచుండును. అస్సలే పూర్వకర్మ పని చేయకుండా రహితం అవుతూ ఉండాలంటే భగవంతుని మీద మనస్సు అలా కంటిన్యూస్గా ఉండాలి, ఫోకస్ చేసి. బంధుమిత్రారుల ప్రవర్తనలు గమనించి వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, వీళ్ళు మనతో ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అప్పటికి భగవంతుని మీద ఫోకస్ అక్కడ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు మళ్ళీ పూర్వకర్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, యాడ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని పరిష్కారం చేయు ప్రభుత్వాధికారులే గ్రహములు. పూర్వకర్మ అక్యుములేట్ అవుతున్నటువంటి కర్మని పరిష్కారం చేయు ప్రభుత్వాధికారులే గ్రహములు. వారు మానవుల్లోని ఉద్యోగుల వలె సొంత బుద్ధి వాడరు. మానవుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళ సొంత బుద్ధి వాడుతూ ఉంటారు, గ్రహాలు అలా చేయవు. కనుక కర్మఫలములను పంచిపెట్టవలసిన విషయం గ్రహములు కూడా నిస్సహాయులే. గ్రహాలు కూడా చేయగలిగింది ఏం లేదు. మన పూర్వకర్మను ఫలితాలని డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళ పని. వాళ్ళందుకు ఎంప్లాయ్ చేశారు వాళ్ళని, వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. అందుకని గ్రహాలు ఏమీ వీడికి పాపం వీడికి కాస్త తొందరగా ఇది చేద్దాం, అయితే వీడికి కొన్నాళ్ళకి ఇద్దామని వాటికి ఏమి ఉండదు అసలు గ్రహాలకి. అంటే ఎస్ట్రాలజీ చేసినంత మాత్రాన చాలదు, జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నంత మాత్రాన ఇది దానివల్ల వచ్చేది ఏం లేదు కదా. అంటే అది తెలుసుకోవడమే తప్ప అక్కడి నుంచి బాగుపడాలట అంటే ఏంటి అంటే ఆ గ్రహాలు మనకి ఇచ్చేస్తాయి అనేటువంటిది అక్కడ చాలామంది జ్యోతిశాస్త్ర పండితులు కూడా గ్రహాలు మనకి అవి చేస్తాయి, గ్రహాలు మేలు చేస్తాయి, గ్రహాలు కీడు చేస్తాయి ఆ దృష్టితో చూస్తారు. కానీ గ్రహాలు ఏమీ చేయలేవు, అవి చేయవలసింది అలాట్మెంట్ చేస్తారు, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది తప్ప ఇంకేం లేదు అనేటువంటిది అది అసలు మెయిన్. అది తెలియకుండా శాస్త్రం చదువుకుంటే గజిబిజే అంత శాస్త్రం అంతా. మాస్టర్ గారు చెప్పారని మీ దగ్గర చెప్పారు కదా, ఎన్నో ఇంట్లో శని ఉంది కాబట్టి నాకు ఇలా జరిగిందంటే నీకు ఎన్నో ఇంట్లోనే ఎందుకున్నాడు శని అంటే పూర్వం నువ్వు చేసుకున్నాన్ని బట్టి అక్కడ ఉన్నాడు. అది ఎప్పుడైతే ఆ ఎరుక ఉండదో శని చేశాడు దానికి ఏం చేస్తే పరిహారం అవుతుంది. నువ్వు అప్పు చేసావు, ఆ అప్పు బలాప్పుడు తీరుస్తానని చెప్పి నువ్వు నోట్ ఇచ్చావు, దాన్ని తీర్చాలి అని గుర్తుపెట్టుకుని మెల్లిమెల్లిగా కాస్త ముందే తీర్చుకున్నావు అనుకో, ఆ గడువు అయిపోయే లోపల అసలు నీకు ఇబ్బందే ఉండదు. కానీ ఏం చేస్తాం, సర్వసాధారణంగా బలానప్పుడు తీరుస్తామని నోటు ఉంటుంది కదా, దాన్ని అలా పక్కన పడేసి మెల్లిమెల్లిగా ఇంకా తీరుద్దామని చేస్తూ ఉంటావు. అప్పుడేమవుతుంది, నీకు అది ఎంత వీలుంటే అంత ఆలోచన చేద్దామనే దాంట్లోకి వెళ్ళిపోతుంది మైండ్. అప్పుడేమవుతుందంటే
వీడి చేత అప్పు చచ్చినట్టు తీర్చివీరాలనేటువంటి సిచ్యువేషన్ని వస్తుంది బలవంతంగా. ఆ వచ్చినప్పుడు శని ఎక్కడి నుంచుని బలవంతాన్ని వీడి చేతి చేయిస్తాడు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే శని యొక్క ప్రభావం వల్ల మనకి చాలా బలం, మనకి చాలా ఇలా కష్టం ఏంటి, నువ్వు నీ అప్పు తీరిపోతే నువ్వు సుఖంగా ఉంటావు కదా. అప్పు శని చేయలే, నువ్వు చేసావు. అప్పు శనిగా చేసింది కాదు కదా, నువ్వు చేసుకున్నావు. దాన్ని నువ్వు తీర్చడం మానేస్తే మరి నీకు ఇంకా ఇబ్బంది వస్తుందని నీ చేత తీర్పించడం అనేటువంటిది బలవంతం చేయిస్తే అది నీకు మంచి చేయడమే శని చేస్తుంది. కానీ శని ఎక్కడ నుంచున్నాడు కాబట్టి పరిష్కారం ఏంటంటే ఆ శనికి జపం చేయడం అంటే శనికి కూడా లంచం పెట్టడం అనమాట. నేను ఇంకొన్నాళ్ళు అప్పు తీర్చకుండా ఉంటాను, దాని దుష్ఫలితం నాకు రాకుండా నువ్వు కూడా పోస్ట్ పోన్ చేయని శనికి కూడాను. మన గవర్నమెంట్లో లాగనే అంటే కరప్షన్, గ్రహాలకు కూడా కరప్షన్ నేర్పడం అనమాట. నేర్పుదామని ట్రై చేయడం, నేర్పలేరు ఎవరును. గ్రహాలు మానవులు కాదు కాబట్టి కరప్షన్ ఉండదు వాళ్ళకి. కానీ మానవుల్లాగే గ్రహాలకు కూడా మనం లంచం ఇచ్చి కరప్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, అది మానవుడి యొక్క ఇది. ఎంత తమాషా అయినటువంటి వ్యవహారం. అందుకని కర్మఫలములను పంచిపెట్టవలసిన విషయమున గ్రహములు కూడా నిస్సహాయులే. అభిమానించుటకు కానీ ద్వేషించుటకు కానీ వారికి హక్కు లేదు. గ్రహాలకి మనకి ఫేవర్ చేయడం లేకపోతే ఇంకో రకంగా చేయడం గ్రహాలకు కూడా హక్కు లేదు. మన కర్మఫలం ఏముందో దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చేయడం తప్ప అది దాటి అటు ఇటు వాళ్ళు ఏం చేయలేరు. పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంతే. వాళ్ళకి ఎలాంటి డ్యూటీ వాళ్ళు చేస్తారు. సంకల్పము కూడా లేదు కనుక వారు గ్రహముల పదవులలో పనిచేస్తున్నారు. అది అసలు గ్రహాల ఎజెండాలు, సంకల్పాలు, వాళ్ళ సొంత సంకల్పాలు లేవు కాబట్టే వాళ్ళని అక్కడ భగవంతుడు అలాంటే పెట్టాడు. మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో శ్లోకం ఉంది. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్యశౌరి స్వర్భాను, ఇది వాళ్ళ గురించి అనమాట. అంటే దివిషత్ పరిషత్ ప్రధానా, వాళ్ళందరూ ఎవరంటే త్వద్దాస చరమావధి దాసాహ అన్నాడు భగవంతుడిని. భగవంతుడికి దాసానుదాసులు దివిషత్ పరిషత్ ప్రధాన అందరూ కూడా మొత్తం A to Z గ్రహాలు అందరూ కూడా నీ త్వద్దాస చరమావధి దాసాహ. అందుకని మనం ఆ భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడు చెప్పిన విధానంలో మనం జీవిస్తుంటే వాళ్ళు మనకి ఇంకా దానికి ఇది ఉంటుంది తప్ప. అందుకని అల్టిమేట్గా భగవంతుని స్మరణ అంతే. ఇందా మొదట్లో చెప్పింది స్మరణ. భగవంతుడు స్మరించిన వేళల్లో పూర్వకర్మ పనిచేయదు. భగవంతుడు స్మరణ మానేసి చుట్టుపక్కల వాడిని స్మరిస్తున్నాడు, మళ్ళీ పనిచేస్తుంది, పూర్వకర్మ పనిచేస్తుంది. అది ఇంకా అసలు అది అల్టిమేట్ సత్యం. అది గ్రహములను మించినది దేవుని అనుగ్రహం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సుప్రభాతంలో శ్లోకం. అలాగా నీవు భక్తియోగముకు సంబంధించిన జీవలక్షణాలను కలవాడు కనుక భయం లేదు. అవతవాళ్ళు చెప్తున్నారన్నమాట. అన్నయూ స్వల్పకాలంలో పరిష్కారమగును, భగవంతుడిని ప్రార్థింపము. అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి? భగవంతుని ప్రార్థించు, అంతే చేయాల్సింది. ఎట్లాంటి అంటే ఎంత డైరెక్షన్ పర్ఫెక్ట్గా. అది ఆయనకి రాసిన లెటర్లా కనబడుతున్న శాశ్వత సత్యం. అది ఎవరికైనా కానీ పూర్వకర్మ రహితం కావాలిట అంటే వ్యక్తుల చుట్టం కాకుండా అందులో ఉన్నటువంటి పరమాత్మని చుట్టం కనుక చేస్తే అంతే. పూర్వకర్మ మన దృష్టి మాత్రం పరమాత్మ భగవంతుడి అందే ఉండడం అనేటువంటిదే మనం సాధన చేయవలసింది. అది తప్ప ఇంకేమేం లేకుండా ఉండే సాధన, అదే అనన్యం. తర్వాత 103వ లేఖ. చిరంజీవి వేణుగోపాల్కు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. ఈ దిగువ విషయములు తెలిసినవి. 1, నీ ఆరోగ్యం బాగుగా లేదు. 2, నీకు వాక్కు వినబడినది. దీని అనుసరించి లేతవేపాకు మాత్రం తినుచున్నావు, ఫలితము వ్రాయలేదు. 3, అపూర్వ సంఘటన జరిగినది. 4, షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర, హనుమాన్ చాలీస వగైరా పారాయణలతో ఆ దేవతలను ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఐదు
మీ బాబాయ్ గారు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు. 6 జ్యోతిష్కుడు భవిష్యత్తు చెప్పి ఉన్నాడు. 7వ పాయింట్, నేను నీకేమి చేయవలనో ఈ లేఖలో బోధింపకుంటివి. బోధింపకుంటే అది కూడా అది వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చావు. ఎవరు సాయిబాబా గారికి హనుమంతుడికి ఇంటర్వ్యూ ఇచ్చావు. మీ బాబాయ్ గారు నీకు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు. టీటీడీలో జ్యోతిష్కుడిని భవిష్యత్తు చెప్పాడన్నావు. మరి నేనేం చేయాలో చెప్పలేదు. నేను నీకేమి చేయవలనో నీ లేఖలో బోధింపకుంటివి. తమరు గురువులు కనుక అని రాసేటివి. పైగా ఆ విషయం నేను అంగీకరింపలేదు. నీవే నన్ను గురువుగా ఆజ్ఞాపించినట్లు నమ్ముతున్నాను. శిష్యుని అజ్ఞానము రూపుమాపుట అనే విషయము నేను ఇంతవరకు ఎరిగినది కాదు. గురువు శిష్యుడి యొక్క అజ్ఞానం రూపుమాపుతాడు అని నేను ఇంతవరకు వినలేదన్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా రూపుమాపినచో నేను బాధ్యుడను. నాకు తెలియకుండా ఎవరికైనా రూపుమాపినచో నేను బాధ్యుడను. జీవమునకు దారిని చూపగల సమర్థులు అని వ్రాసితివి. నాకే ఉద్యోగము లేదు, ఆదాయం లేదు. మాస్టర్ గారి ప్రణాళిక ప్రకారము నడుచుటకు విధేయుడను అని వ్రాసితివి. నేను ఎరిగినంత వరకు ఆ ప్రణాళికలో సమస్త జీవితమే కానీ అపూర్వ సంఘటన లేవు. అపూర్వ సంఘటన దొరికితే రాశారు కాబట్టి అనుభవం లేని విషయంలో నేను ప్రణాళికలు ఇవ్వగలవాడిని గాను. ఎందుకంటే నాకు అపూర్వ సంఘటనలు ఏం లేవు. నీకు అపూర్వ సంఘటన ఉన్నాయంటే ఆ ప్రణాళికలు నేనే ఇస్తానన్నారు. అనుభవం నాకు లేదు కాబట్టి ఏదైనా స్పష్టంగా రాసినచో నాకు చేతనైన మార్గం నిర్దేశం చేయగలను. సారాంశం అసలు ఏం కావాలి. 104వ లేఖ. చిరంజీవి కృష్ణారావుకు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. నీ రచనలో నాకు అర్థమైనంత వరకు సమాధానం రాస్తున్నాను. నీ రచనలో నాకు అర్థమైనంత వరకు సమాధానం రాస్తున్నాను. 1, ప్రతి జీవి చోటులోనే ఉన్నాడు కదా. చోటుకి జీవులకు ఉన్న సంబంధాన్ని ప్రేమ అంటారు. దానిని ఇమిటేషన్ చేసే విధానాన్ని వ్యక్తుల మధ్య ప్రేమ అంటారు. దాని ఎడల చూపే వెకిలితనాన్ని స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటారు. స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. చోటుకి జీవులకు ఉన్న సంబంధాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఇమిటేట్ చేసే విధానాన్ని వ్యక్తుల మధ్య ప్రేమ అంటారు. దాని ఎడల చూపే వెకిలితనాన్ని స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటారు. ఇక రెండవది అనురాగం అంటే రాగాన్ని అనుసరించి ఉండే భావం. రాగం అనగా ప్రేమ. ఒకరి ప్రేమను గుర్తించి వారి ఎడల తిరిగి ప్రేమతో ప్రవర్తించడం అనురాగం అంటారు. అంటే వారిని ప్రేమించడం కాదు. అది వాడు రాసిన వాడు బాధ ఏంటంటే వాడు ఏదో ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అది చెప్తున్నారు అనమాట. అనురాగం అంటే రాగాన్ని అనుసరించి ఉండే భావం. రాగం అనగా ప్రేమ. ఒకరి ప్రేమను గుర్తించి వారి ఎడల తిరిగి ప్రేమతో ప్రవర్తించడం అనురాగం అంటారు. అంటే వారిని ప్రేమించడం కాదు, వారి కోసం నీకున్నవన్నీ దుర్గుణాలతో సహా సన్యసించగలగడం. వారి కోసం నీకున్నవన్నీ దుర్గుణాలతో సహా సన్యసించగలగడం, అది అనురాగం. ఇంకా 3, ఒక్కొక్కళ్ళ స్వభావం పుట్టుకొచ్చే ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని వాడి సంస్కారం అంటారు. పూర్వం మనం జంతువుల జన్మలెత్తి అవన్నీ దాటి మనిషి జన్మలో ఎంత దూరం ప్రయాణం చేసి ఉన్నామో తెలియజేస్తుంది సంస్కారం. వ్యక్తులు తమను తాము గమనించుకోవడానికి పనికొస్తుంది. వ్యక్తుల కన్నా వేరే సంఘము అని ఏమీ లేదు కనుక సంఘంలో దీనికి స్థానం లేదు.
ఏది సంస్కారం ఇలాంటి వాడందుకు నిజంగా ఎక్కడా లేని ఊరు కల్లో వస్తే దానిలో మనకు స్థానం ఉంటుందా? ఎక్కడా అసలు అలాంటి ఊరు ఎక్కడా లేదు. అలాంటి ఊరు కల్లో కనపడింది అనుకో, దాంట్లో స్థానం ఎలా వస్తుంది? అలాగే ఇది కూడా సీక్వెన్షియల్గా ఇచ్చారు. ఒక్కొక్కళ్ళ స్వభావం పుట్టుకచే ఒక్కొక్కలా ఉంటుంది ముందు స్టార్టింగ్. దాన్ని వాడి సంస్కారం అంటారు. పూర్వం మనం జన్మల్ని అవన్నీ దాటి మనిషి జన్మలో ఎంత దూరం ప్రయాణం చేసి ఉన్నామో తెలియజేస్తుంది సంస్కారం. వ్యక్తులు తమను తాము గమనించుకోవడానికి పనికొస్తుంది. వ్యక్తుల కన్నా వేరే సంఘం అని ఏమీ లేదు కనుక సంఘంలో దీనికి స్థానం లేదు. నిజంగా ఎక్కడా లేని ఊరు కల్లోకి వస్తే దానిలో మనకు స్థానం ఉంటుందా? అలాగే ఇది కూడా. నాలుగో పాయింట్, మనస్సు అంటే ఆలోచించే యంత్రం. దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది, లేకపోతే అది నిన్ను ఉపయోగించుకుంటుంది. సింపుల్ అది. మనస్సు అనేటువంటిది ఆలోచించే యంత్రం. అదేదో మన చేతిలో మొబైల్ లాంటిది. ఇది మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు మొబైల్ లేదు కాబట్టి చెప్పడానికి మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనస్సు అంటే ఆలోచించే యంత్రం అంటే మొబైల్ లాంటిది. దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది, లేకపోతే అది నేను ఉపయోగించుకుంటుంది. అది దానికి బానిస అయిపోతాం. ఐదో పాయింట్, రాజకీయాలు నాకు సంబంధించినవి కావు కనుక ఆ ప్రశ్న వాళ్ళని అడగవాలి. రాజకీయాలు అనేటువంటివి నాకు సంబంధించినవి కావు అందుకని వాళ్ళని అడగమన్నారు. తర్వాత ఆరోది, నీవు ఆడ మగ అని నేను సందేహపడలేదు. దానికి కారణం ఏమనగా అందులోనూ ఉన్న మగవాడు ఒక్కడే. నీవు మరికొంతమందిలాగా నా శిష్యుడు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. నాకు మాత్రం అంతా సోదరులే కానీ శిష్యులు లేరు. ఇది చాలాసార్లు చెప్పారు ఈ లేఖల్లో. నేను కోరేది మీరు నా కాళ్ళ మీద పడ్డం కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం. ఏది కావాల్సిన ఉత్తరం రాయవచ్చు. యోగక్షేమాలు నీ జీవిత ప్రణాళిక గురించి నీవు తరచూ వ్రాయగలుగుతుంటే నీకు అవి ఏర్పడి స్థిరపడుతూ ఉంటాయి. ఏర్పడి స్థిరపడుతూ ఉంటాయి. యోగక్షేమాలు ఉపనిషత్తు వాక్యాల్లో ఉంటాయి.